హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ మనం అమెరికాకి సంబంధించింది. దాంట్లోకి వెళ్ళే ముందు లెట్స్ లుక్ ఎట్ ద కోర్సెస్ ఆఫర్డ్ బై ది ఆర్గనైజేషన్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో ఈ స్లైడ్ మీరు ఒకసారి పాజ్ చేసి చూస్తే యూపీఎస్సీకి మనం ఆఫర్ చేస్తున్న అన్ని కోర్సెస్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో 3 మోడ్స్లో మనం ఆఫర్ చేస్తున్నాం. ఓన్లీ రికార్డెడ్, ఇది యాక్చువల్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి బాగా సూట్ అవుతుంది. పీపుల్ హూ కెనాట్ అటెండ్ లైవ్ క్లాసెస్ మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ రికార్డెడ్ ఆప్షన్ తీసుకుంటే మీకు తక్కువ ఫీజుకి వస్తుంది. ఇది అప్ ఫ్రంట్ ఒకేసారి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీ కోర్స్ ఇండివిజువల్గా కంప్లీట్ యూపీఎస్సీ ఇన్ఫినిట్ అంటే మీకు కంప్లీట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఎక్స్క్లూడింగ్ ఆప్షనల్. ఇట్ గివ్స్ యూ ఎవ్రీథింగ్. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉండే ప్రతిదీ కూడా మీకు ఉంటుంది. లైవ్ ఇంటరాక్షన్ ఉండదు, అది తప్పితే మిగిలినవి ఉంటాయి. అండ్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ ఇప్పుడు 6 ఉంది కదా, ఇది 5,000కి వస్తుంది ఇవాళ జాయిన్ అయితే. టుడే ఇస్ ద లాస్ట్ డే. అలా ప్రతి ఒక్క ఇండివిజువల్ కోర్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్న ఫీ పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ లైవ్ అటెండ్ అయ్యే అవకాశం ఉండే వాళ్ళకి ఐ ఆల్వేస్ రికమెండ్ గో ఫర్ లైవ్ ప్లస్ రికార్డెడ్. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కుదరని వాళ్ళకి రికార్డెడ్ వెళ్ళండి, లేకపోతే అవకాశం ఉంటే లైవ్ ప్లస్ రికార్డెడ్కి రండి. ఇందులో మీరు అప్ ఫ్రంట్ పే చేస్తే ఈ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తే ఈ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో మీకు ఇన్స్టాల్మెంట్స్ కావాలి అంటే ఇది, అప్ ఫ్రంట్ కావాలంటే ఇది, ఓన్లీ రికార్డెడ్ అప్ ఫ్రంట్ కావాలంటే ఇది. ఇలా 3 ఆప్షన్స్. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. మేడం నెంబర్ ఇది. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అయిపోవచ్చు. సో సిమిలర్గా I'll also tell you about the optional courses that we have. So these are the optionals. So UPSC optionals manaki again 3 options: only recorded, live plus recorded upfront, and live plus recorded with installment option. Installment అనేది 5,000 per month. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ ఈ 3 ఆప్షనల్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఓన్లీ రికార్డెడ్ అప్ ఫ్రంట్ పే చేస్తే 20,000కి మీరు జాయిన్ అయిపోవచ్చు. చాలా తక్కువ ఫీజు ఇది. లైవ్ కూడా కావాలి, లైవ్ అటెండ్ అవుతాను అనుకుంటే 25 అవుతుంది. ఇన్స్టాల్మెంట్స్లో కావాలి, లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ అంటే 30,000. సో ఇలా మీకు 3 ఆప్షన్స్లో మీకు పే చేసే అవకాశం వస్తుంది. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అగైన్ ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వవచ్చు. దట్స్ అబౌట్ ఇట్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ ఏం చెప్తుంది? ప్రామిసెస్ టు కీప్. ఎలక్షన్స్లో అంటే అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ప్రెసిడెంట్ అవ్వడం కోసం చాలా ప్రామిసెస్ చేశారు. సో హ్యాస్ సో మెనీ ప్రామిసెస్ టు కీప్. నెరవేర్చాల్సిన ప్రామిసులు చాలా ఉన్నాయి అని అర్థం. బైడెన్ ఈజ్ ఆన్ కోర్స్ టు ఫుల్ఫిల్లింగ్ ఎజెండా డిస్పైట్ అపోజిషన్ ఎట్ హోమ్ అండ్ ఛాలెంజెస్ అబ్రాడ్. ఆన్ కోర్స్ అంటే ఆన్ ది వే, ఆ మార్గంలోనే ఉన్నారు. దేనికి? ఏ మార్గంలో? టు ఫుల్ఫిల్లింగ్ ఎజెండా ఐటమ్స్ ఏవైతే పెట్టుకున్నారో, ఏవైతే చెయ్యాలని చేస్తానని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నంలోనే, అదే పనిలోనే ఉన్నారు. ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అపోజిషన్ ఎట్ హోమ్ అంటే తన హోమ్ కంట్రీలోనే కొంత అపోజిషన్ ఉన్నప్పటికీ, బయట దేశాల్లో ఛాలెంజెస్ ఉన్నప్పటికీ ఆయన ఎజెండాని ఫుల్ఫిల్ చేసే క్రమంలోనే ఉన్నారు అని అర్థం. ఇన్ హిస్ ఫస్ట్ అడ్రస్ టు a joint session of Congress, US President Joe Biden made clear that his administration would continue pressing forward with promises made during his election campaign last year, including vigorously meeting the health challenges of the ongoing COVID-19 pandemic, kickstarting the engines of the US economy to provide sustainable job opportunities in the digital era, and reasserting the position of his country as a driving force for democracy worldwide, including pushing back on China's aspiration to be a regional hegemon in Asia. చూడండి, ఇదంతా ఒకే సెంటెన్స్. సో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ అంటే మన ఇండియాలో పార్లమెంట్ని అక్కడ కాంగ్రెస్ అని అంటాం. కాంగ్రెస్ యొక్క జాయింట్ సెషన్ అంటే మనకి లోక్సభ, రాజ్యసభ లాగా అక్కడ ఉన్న 2 సభల యొక్క జాయింట్ సెషన్ ఆయన అడ్రస్ చేశారంటే సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో జో బైడెన్ ఏమన్నారంటే హీ మేడ్ క్లియర్ ఏ విషయం? దట్ హీస్ అడ్మినిస్ట్రేషన్ వుడ్ కంటిన్యూ ప్రెస్సింగ్ ఫార్వర్డ్ అంటే విల్ కంటిన్యూ టు మూవ్ ఫార్వర్డ్. దేంతో? విత్ ప్రామిసెస్. ఏ ప్రామిసెస్ అయితే చేశామో వాటిని ఫుల్ఫిల్ చేసే క్రమంలో మీకు ముందుకు పోతాము.
వెనక్కి వెళ్ళేది ఉండదు. ఇంక్లూడింగ్ విగరస్లీ మీటింగ్ ది హెల్త్ ఛాలెంజెస్ ఆఫ్ ది ఆన్ గోయింగ్ కోవిడ్-19 పాండమిక్. ఆన్ గోయింగ్ అంటే ప్రస్తుతం నడుస్తున్న కోవిడ్-19 పాండమిక్ వల్ల వస్తున్న హెల్త్ ఛాలెంజెస్ ని ఫేస్ చేయడం ఎలాగా? విగరస్లీ అంటే విత్ లాట్ ఆఫ్ విగర్, విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ వాటిని ఫేస్ చేయడం, మీట్ అవ్వడం అంటే ఛాలెంజెస్ ని తట్టుకోవడం, మీట్ అవ్వడం, మరియు కిక్ స్టార్టింగ్ ది ఇంజిన్స్ ఆఫ్ ద యుఎస్ ఎకానమీ టు ప్రొవైడ్ సస్టైనబుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద డిజిటల్ ఎరా. అర్థమైందా? కిక్ స్టార్టింగ్ ది ఇంజిన్స్ ఆఫ్ ది యుఎస్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? యుఎస్ ఎకానమీ యొక్క ఇంజిన్ కిక్ స్టార్ట్ చేయాలంటే కోవిడ్-19 వల్ల, లాక్డౌన్స్ వల్ల, జాబ్స్ పోవడం వల్ల ఎకానమీ స్టాండ్ స్టిల్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ కదిలించాలి అంటే ప్రజల చేతుల్లో డబ్బులు పడాలి, ఎకానమీలో చలనం రావాలి, రైట్? మనీ సప్లై అనేది పెరగాలి, మనీ చలనం అనేది, సర్క్యులేషన్ అనేది పెరగాలి. సో అవన్నీ జరిగితేనే మళ్ళీ ఎకానమీ పుంజుకుంటుంది. సో దానికి అవసరమైన యాక్టివిటీస్ చేయడం, కిక్ స్టార్ట్ చేయడం. దేనికోసం? టు ప్రొవైడ్ సస్టైనబుల్ జాబ్ ఆపర్చునిటీస్. సస్టైనబుల్ అంటే అర్థం ఏంటి? ఏబుల్ టు బి మెయింటైన్డ్. ఈ రోజు జాబ్స్ క్రియేట్ చేసేసి నెక్స్ట్ ఇయర్ క్రియేట్ చేయలేకపోతే దట్ ఈస్ నాట్ సస్టైనబుల్. ఇఫ్ సంథింగ్ దట్ ఈస్ ఏబుల్ టు బి మెయింటైన్డ్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్. ఇవన్నీ చేయడం, మరియు రీఅసర్టింగ్ ది పొజిషన్ ఆఫ్ ది కంట్రీ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ డెమోక్రసీ. ఇన్ఫాక్ట్ ట్రంప్ ఎరాలో ఏం జరిగిందంటే, అమెరికా 1990s వరకు మీరు గుర్తుపెట్టుకుంటే, ఒకసారి హిస్టరీలోకి వెళ్తే 1950s, 60s, 70s, 80s ఈ ప్రాంతం అంతా కూడా కోల్డ్ వార్ ఉండేది. కోల్డ్ వార్ అంటే ఎవరెవరికి? ఒకవైపు అమెరికాకి, ఇంకోవైపు యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా మరియు దాని యొక్క సోవియట్ యూనియన్ లో ఉన్న మిగిలిన దేశాలన్నీ కలిపి యుఎస్ఎస్ఆర్ గా ఉండేది. ప్లస్ ఇటువైపు ఏమో యుఎస్ ఉండేది. యుఎస్ కి యుఎస్ఎస్ఆర్ కి మధ్యలో కోల్డ్ వార్. కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధం అంటాం. అంటే కోల్డ్ వార్ అంటే యాక్చువల్ గా రెండు దేశాలు కొట్టుకోవు, కానీ రెండు దేశాలు ఒకదానొకటి శత్రువులుగా భావిస్తాయి, ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండదు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎయిదర్ అమెరికా పక్షమో లేకపోతే యుఎస్ఎస్ఆర్ పక్షమో విడిపోయేటట్టుగా ఉండేవి. ఇద్దరితో కలవకుండా ఉండే వాళ్ళని నాన్ అలైన్డ్, నామ్ అనేవాళ్ళు అనమాట. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని చెప్పి ఇండియా ఇద్దరికి సమదూరం పాటిస్తూ వచ్చేది. సో ఇలా ఇద్దరి మధ్య ఈక్వల్ డిస్టెన్స్, బైపోలార్ వరల్డ్ లాగా ఉండేది ప్రపంచం. బైపోలార్ అంటే రెండు ధ్రువాలుగా విడిపోయింది, ఒకటి అమెరికా పక్షం, ఇంకోటి యుఎస్ఎస్ఆర్ పక్షం లాగా ఉండేది. 1991లో, ఎర్లీ 1990s సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది. విచ్ఛిన్నం అయిపోయి రష్యా సెపరేట్ కంట్రీగా అవతరించింది. అప్పుడు దాని యొక్క బలం తగ్గిపోయింది. సోవియట్ యూనియన్ లో కలిసి ఉన్నప్పుడు ఉండే బలం ఇప్పుడు రష్యా ఒక వేరేగా విడిపోయిన తర్వాత బలం తగ్గిపోవడంతో అమెరికా ఇట్ బికేమ్ ఏ యూనిపోలార్ వరల్డ్. అర్థమవుతుందా? యూనిపోలార్ వాళ్ళకి అంతా అమెరికా, ఇంకా అమెరికా ఆధిపత్యంలోకి ప్రపంచం వెళ్ళిపోయింది. అండ్ అమెరికా స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ బిగ్ బ్రదర్ టు ది వరల్డ్. అమెరికా అనేది ప్రపంచానికి ఒక పెద్దన్నలాగా ప్రవర్తిస్తూ వచ్చేది. ప్రతి ఒక్క మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ లో కూడా అమెరికా యొక్క ఆధిపత్యమే కంటిన్యూ అయ్యేది అనమాట. సో 1990s నుంచి ప్రపంచానికి పెద్దన్న ఎవరు అంటే అమెరికా, ప్రపంచంలో అతిపెద్ద పవర్ఫుల్ కంట్రీ ఏదంటే అమెరికా అన్నట్టుగా అయిపోయింది. దానికి ఛాలెంజ్ చేసే వాళ్ళే లేకుండా అయిపోయింది. తర్వాత 2000s ఎర్లీ 2000s అంతా కూడా చైనా గ్లోబల్ పవర్ గా ఎదగడం మొదలైంది. సో చైనా ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకోవడం, చాలా ఫాస్ట్ గా గ్రో అవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అండ్ 2010 దాటిన తర్వాత గత దశాబ్దంలో చైనా ఇంకా ఎదిగి చాలా పెద్ద కంట్రీ అయిపోయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్దదైంది. అయితే గత 4 సంవత్సరాల్లో ట్రంప్ ఏం చేశారంటే, అమెరికా ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక పెద్ద మనిషిలాగా ఉన్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు కొంచెం త్యాగం చేయాలి, బాధ్యత వహించాలి, ఖర్చు పెట్టాలి. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి మాక్సిమం ఫండింగ్ ఇచ్చే కంట్రీ అమెరికా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేసే కంట్రీ అమెరికా. ఇలా పెద్ద ఆర్గనైజేషన్స్ లో ఎక్కువ ఖర్చులు పెట్టేది, ఎక్కువ బాధ్యతలు తీసుకునేది అమెరికాయే. అలా చేస్తుంది కాబట్టి దానికి ప్రపంచపు పెద్దన్న అంటారు, దానికి ఆ గౌరవం ఇస్తారు. ఆ హెజిమోనీ అనేది మెయింటైన్ అయింది. కానీ ట్రంప్ వచ్చాక ఏమైందంటే ఐసోలేషనిజం. ఇదేంటిది, అమెరికా డబ్బులన్నీ చెప్పి ప్రపంచాలే తగలబెట్టడం ఏంటి, మేమేంటి వీళ్ళందరికీ పెట్టడం, వరల్డ్ ఆర్గనైజేషన్స్ అన్ని మా మీద బతికేస్తున్నాయి, ఇలా ఇది కరెక్ట్ కాదని చెప్పి హీ స్టార్టెడ్ ఐసోలేటింగ్ అమెరికా ఫ్రమ్ వరల్డ్ ఆర్డర్. అంటే అమెరికాను ఒక మామూలు దేశంగానే చూడాలి, మిగిలిన దేశాలతో మాకేంటి సంబంధం, మేమెందుకు ఇవన్నీ పెట్టాలనే సెన్స్ లో ట్రంప్ గత 4 సంవత్సరాలుగా ఉండడం. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా ఎగ్జిట్ అయింది, ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా ఎగ్జిట్ అయింది. ఇట్లా చాలా విషయాల నుంచి అమెరికా బయటకు వచ్చేయడం జరిగింది ట్రంప్ హయాంలో. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ జో బైడెన్ వచ్చిన తర్వాత రీఅసర్టింగ్ ది పొజిషన్ ఆఫ్ ద కంట్రీ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ డెమోక్రసీ వరల్డ్ వైడ్. ఇంతకు ముందు ఏ లీడర్షిప్ పొజిషన్ అయితే తీసుకునేదో అమెరికా, అదే లీడర్షిప్ పొజిషన్ మళ్ళీ తీసుకునేలాగా ఇప్పుడు మన జో బైడెన్ హయాంలో రీఅసర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అసర్ట్ అంటే నొక్కి చెప్పడం. ఇప్పుడు మేము మళ్ళీ వీఆర్ టేకింగ్ ద లీడర్షిప్ మేము తీసుకుంటాం అంటే అయిపోదు కదా. యూ హావ్ టు డూ సంథింగ్.
నువ్వు ఫండింగ్ ఇవ్వాలి, పార్టిసిపేట్ చేయాలి, యాక్టివ్ రోల్ తీసుకోవాలి, లీడ్ రోల్ తీసుకోవాలి. క్లైమేట్ చేంజ్ ఇస్ అనదర్ ఏరియా వేర్ ట్రంప్ ఫెయిల్డ్ మెజరబుల్లీ. క్లైమేట్ చేంజ్ అసలు ఇష్యూయే కాదు, గ్లోబల్ వార్మింగ్ అనేది అసలు ఇష్యూయే కాదు, వీళ్ళంతా ఊరికొరికే భయపెట్టేస్తున్నారని చెప్పి ట్రంప్ అనేవాళ్ళు. అందుకనే ఫండింగ్ నిలుపుదల చేసేయడం జరిగింది, ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. కానీ బైడెన్ అలా కాదు. బైడెన్ ఎక్నాలజెస్ క్లైమేట్ చేంజ్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ, దాన్ని ఎక్నాలజ్ చేస్తున్నారు, దాన్ని సాల్వ్ చేయకపోతే మన భవిష్యత్ తరాలు సఫర్ అవుతాయనే విషయం కూడా ఆయన ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఆయన మళ్ళీ ప్యారిస్ ఒప్పందంలో అమెరికాని మళ్ళీ చేర్చడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆల్రెడీ చేరిపోయినట్టే ఉన్నారు, నేను చూడలేదు. అండ్ రెండవది, హీఈస్ ట్రైంగ్ టు ఒక మీటింగ్స్ అరేంజ్ చేసి కంట్రీస్ అన్నింటినీ కూర్చోబెట్టి కార్బన్ న్యూట్రల్ అవ్వాలి, మనం ఎమిషన్స్ అనేవి తగ్గాలి అని ఇట్లాంటి సదస్సులు పెట్టి ఇవన్నీ చెప్పడం కూడా జరుగుతుంది. ఇది లీడర్షిప్ అంటే. ఇవన్నీ కూడా మళ్ళీ జరుగుతున్నాయి. అండ్ ఇంక్లూడింగ్ పుషింగ్ బ్యాక్ ఆన్ చైనాస్ ఆస్పిరేషన్ టు బి రీజనల్ హెజిమోన్ ఇన్ ఏషియా. చైనా ఒకవైపు ఏం చేస్తుంది, ఏషియాలో నేనే టాప్. హెజిమోన్ అంటే డామినెన్స్ అనమాట. లీడర్షిప్, డామినెన్స్ అనే పదం వస్తుంది. నేనే లీడరు, ఏషియాకి నేనే లీడరు, నేనే ఏషియాకి డామినెంట్ కంట్రీగా ఉండాలని చైనా ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ ఏషియాకి, తర్వాత వరల్డ్కి. అలాంటి ఆస్పిరేషన్తో చైనా ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా అమెరికా ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే మళ్ళీ మనకి పోటీ వస్తారు, మనకున్న ఈ పేరు పోతుందనే ఉద్దేశం కూడా బైడెన్కి, అమెరికాకి ఉంది. కానీ ట్రంప్ అవేం పట్టించుకోవాలా. ట్రంప్ పట్టించుకోకపోవడాన్ని చైనా క్యాష్ చేసుకుంది. అమెరికా ఒకవైపు సూపర్ పవర్గా ఉన్న అమెరికా పవర్ తగ్గిపోతూ వచ్చింది, చైనా ఈ లోపు పెరిగిపోయింది. ఇప్పుడు బైడెన్ మళ్ళీ పాత పద్ధతి తేయడానికి ట్రై చేస్తారు. మిస్టర్ బైడెన్స్ ఫస్ట్ 100 days in office have been co-terminus with arguably the most fraught times in recent US history, given the devastation wreaked by coronavirus on life and economic activity, making US the worst performer worldwide until recently surpassed on this grim scale by India. చూడండి, ఇది ఎంత పెద్ద సెంటెన్స్ కానీ ఈజీ సెంటెన్స్. ఒకసారి చూద్దాం. దీని మీనింగ్ ఏంటో చూడండి. మిస్టర్ బైడెన్స్ ఫస్ట్ 100 days in office have been co-terminus. What is the meaning of co-terminus? Co-terminus అంటే having same boundaries, having same scope, having same period అని అర్థం. అంటే with arguably the most fraught times. fraught అంటే ఇక్కడ anxious అని అర్థం, filled with anxiety, anxious లేదా stressful టైమ్స్ ఇన్ రీసెంట్ యుఎస్ హిస్టరీ. అమెరికా హిస్టరీలో చాలా టెన్షన్తో, యాంగ్జైటీతో గడిచిన రోజులు ఈ లాస్ట్ 100 days. అలాగే బైడెన్ ఫస్ట్ 100 days అమెరికా హిస్టరీలో ఉన్న టెన్షన్తో గడిచిన ఈ 100 days co-terminus అంటే ఒకే టైంలో జరిగాయి అని అర్థం. హ్యావ్ ద సేమ్ బౌండరీస్, హ్యావ్ ద సేమ్ స్కోప్ అండ్ ద సేమ్ టైం పీరియడ్ అని అర్థం అనమాట. Given the devastation wreaked by the coronavirus on life and economic activity. Devastation అంటే అర్థమే ఏంటి? కంప్లీట్గా మొత్తం నాశనం అయిపోవడం. రెగ్డ్ అంటే కాజ్డ్ బై కరోనా వైరస్ ద్వారా రాబడిన ఈ డ్యామేజ్ దేనిపైన? ఆన్ లైఫ్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ. లైఫ్ పైన, ఎకనామిక్ యాక్టివిటీ పైన కరోనా వైరస్ ఎంత డ్యామేజ్ చేయబట్టి అమెరికన్ హిస్టరీలో లాస్ట్ 100 days అనేవి చాలా యాంగ్జియస్గా గడిచాయి. అదే టైంలో బైడెన్ కూడా ప్రెసిడెంట్గా ఫస్ట్ 100 days కంప్లీట్ చేసుకున్నారు. మేకింగ్ ద యుఎస్ ది వర్స్ట్ పర్ఫార్మర్ వరల్డ్ వైడ్. దేనివల్ల? ఈ కరోనా వైరస్ యొక్క ఇంపాక్ట్ మన లైఫ్ పైన, ఎకనామిక్ యాక్టివిటీస్ పైన ఉండడం వల్ల ఏమైంది? అమెరికా వర్స్ట్ పర్ఫార్మర్గా ఉండింది వరల్డ్ వైడ్. అంటిల్ రీసెంట్లీ సర్పాస్డ్ బై ఇండియా. ఇప్పటి వరకు అమెరికా వర్స్ట్ పర్ఫార్మర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కేసెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెత్స్. దాన్ని ఇప్పుడు ఇండియా క్రాస్ చేసేసింది, సర్పాస్ చేసేసింది ఆన్ దిస్ గ్రిమ్ స్కేల్. గ్రిమ్ స్కేల్ అంటే, గ్రిమ్ అంటే చూడండి, అది పాజిటివ్ వర్డ్ కాదు. గ్రిమ్ సినారియో అంటే చాలా బ్యాడ్ సినారియో, సీరియస్ సినారియో, గ్లూమీ సినారియో. గ్లూమీ అంటే నాట్ పాజిటివ్, డల్. పరిస్థితులు బాగాలేకపోతే మనం ఇలాంటి పదాన్ని వాడతాం. సీరియస్గా, డల్గా, బాలేని పరిస్థితిని గ్రిమ్ అంటాం. ఇండియా దాటింది. However, the Democrat has risen to the challenge posed by the virus when compared to his predecessor Donald Trump's response in terms of signing into law a 1.9 trillion pandemic relief bill and funneling direct payments of $1,400 per person to more than 160 million households.
ప్రీడెసెసర్ అంటే తనకు ముందు ఉన్న వాళ్ళు ఎవరు? ట్రంప్తో కంపేర్ చేస్తే, డొనాల్డ్ ట్రంప్ యొక్క రెస్పాన్స్తో కంపేర్ చేస్తే ఈయన బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అంటే COVID-19 ఎదుర్కొనే విధానంలో హీ హాజ్ బెటర్ పాలసీస్. ఏ రకంగా? ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైనింగ్ ఇన్ టు లా $1.9 ట్రిలియన్ రిలీఫ్ బిల్, $1.9 ట్రిలియన్ యొక్క రిలీఫ్ బిల్ని ఆయన సైన్ చేశారు. సో కాబట్టి అది ప్రజలకు అందబోతుంది. అండ్ ఫైనలింగ్ డైరెక్ట్ పేమెంట్స్ ఆఫ్ $1,400 పర్ పర్సన్ పర్ హెడ్, $1,400 డైరెక్ట్ పేమెంట్స్ కూడా చేస్తున్నారంట యుఎస్లో. ఎంతమందికి? టు మోర్ దాన్ 160 మిలియన్ హౌస్ హోల్డ్స్, అంటే 16 కోట్ల ఇళ్ళకి అంత మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? సజెస్ట్ అంటే ఇండికేట్ అని అర్థం. దట్ దిస్ షాట్ ఇన్ ది ఆర్మ్ కుడ్ boost economic growth this year to 6% or higher and revive the nearly 8.4 million jobs lost to COVID-19 by 2022. Reports ఏం సజెస్ట్ చేస్తున్నాయి? దిస్ షాట్ ఇన్ ది ఆర్మ్ అంటే చూడండి, షాట్ ఇన్ ది ఆర్మ్ అంటే మన చేతిలో వచ్చిన ఒక ఆయుధం లాగా. అంటే మనం ఇది ఎలా వాడతారంటే, యుద్ధం చేస్తున్నాం అనుకోండి, యుద్ధం చేస్తున్నప్పుడు నీ చేతిలో ఆయుధం పోయింది, ఎదురువైపు నీకు సడన్ గా శత్రువు నీ వైపు వస్తున్నాడు, అప్పుడు సడన్ గా శత్రువు నీ మీద అటాక్ చేసే టైంకి నీ చేతిలో ఒక ఆయుధం వస్తే యూ విల్ సే షాట్ ఇన్ ది ఆర్మ్. ఆ చేతికి అది వచ్చింది, దాంతో నువ్వు ఎదుర్కోగలిగావు. అలాగే ఏదైనా టఫ్ టైమ్స్ లో ఉన్నప్పుడు, డిఫికల్ట్ టైమ్స్ లో ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మనకి ఒక మంచి వెపన్ దొరికింది అనుకోండి. వెపన్ అంటే ఫిజికల్ వెపన్ కాదు. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ఎకానమీ సఫర్ అవుతున్న ఈ సమయంలో ఈ $1,400 పర్ హౌస్ హోల్డ్, పర్ పర్సన్ ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే, వీళ్ళందరికీ చేతిలోకి మనీ వస్తే ఏం చేస్తారు? పీపుల్ విల్ స్పెండ్ ద మనీ. When people spend money, what will happen? They buy goods and services. When they buy goods and services, sales పెరుగుతాయి. సేల్స్ పెరిగినప్పుడు ఎవరైతే ఆ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తారో ఆ సంస్థలు బాగుపడతాయి. మనీ సర్క్యులేషన్ ఎకానమీలో పెరుగుతుంది, అండ్ దట్ విల్ బి గుడ్ ఫర్ ది ఎకానమీ. అందుకే షార్ట్ ఇన్ ది ఆర్మ్ అని చెప్పి రాశారు. దానివల్ల ఏమవుతుంది? ఇట్ కుడ్ బూస్ట్. కుడ్ అంటే పాసిబులీ, బూస్ట్ అంటే స్ట్రెంగ్తన్. ఎకనామిక్ గ్రోత్ అనేది స్ట్రెంగ్తన్ చేయవచ్చు. ఎంతవరకు? 6% ఆర్ మోర్ స్ట్రెంగ్తన్ చేసే అవకాశం ఉంది. అండ్ రివైవ్ ద నియర్లీ 8.4 మిలియన్ జాబ్స్ లాస్ట్ టు COVID-19 బై 2022. 2022 నాటికి 8.4 మిలియన్ జాబ్స్ ని రివైవ్ చేసే అవకాశం ఉంది. రివైవ్ అంటే టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. అవన్నీ మళ్ళీ వచ్చేలా చేసే అవకాశం కూడా ఉంది. COVID-19 వల్ల మనం కోల్పోయిన అన్ని లక్షల జాబ్స్ మళ్ళీ తెచ్చే అవకాశం ఉంది. వెదర్ దిస్ విల్ బి ఎనఫ్ టు మాలిఫై ది లైక్లీ యాంగర్ ఆఫ్ వెల్దీ అమెరికన్స్ ఫర్ ద ట్యాక్స్ హైక్స్ హీ ప్రపోజెస్ టు స్లాప్ దెమ్ విత్ ఈజ్ అన్క్లియర్. చూడండి, అయితే ఎంత చేస్తున్నాడు ఈయన, ఎవరు? బైడెన్. అయితే ఈ స్టెప్స్ అన్ని కూడా వెల్దీ అమెరికన్స్ యొక్క కోపాన్ని తగ్గిస్తాయా అనేది తెలీదు. మాలిఫై అంటే రెడ్యూస్ ది యాంగర్, కోపాన్ని తగ్గించడం. ఎప్పీజ్ చేయడం అంటే ఒక బాగా కోపంగా ఉన్న వాళ్ళని కూల్ చేయడం. ఎప్పీజ్ చేయడం, వాళ్ళ యొక్క మూడ్ ని నార్మల్ చేయడానికి ప్రయత్నం చేయడాన్ని మనం ఇలా అంటాం అన్నమాట. అర్థమైందా? మాలిఫై అంటే రెడ్యూస్, ఎప్పీజ్, యాంగర్ ని తగ్గించడం. లైక్లీ అంటే పాసిబులీ. ఎవరిది? వెల్దీ అమెరికన్స్ కోపంగా ఉండబోతున్నారు అంటారు. ఎందుకు ఉండబోతారు? ఈయన వెల్త్ ట్యాక్స్ ఏదో వేద్దాం అనుకుంటే, బాగా డబ్బున్న వాళ్ళకి ఎక్స్ట్రా ట్యాక్స్లు వేద్దామనే ప్లాన్లో ఆయన ఉన్నారు. సో ఆబ్వియస్ గా వాళ్ళ కోపంగా ఉంటారు. అయితే అట్ ద సేమ్ టైం ఈయన ఎకానమీలో మనీ పంపించేస్తున్నారు. మనీ పంపించేయడం వల్ల ఈ ప్రజలు విపరీతంగా పర్చేజెస్ చేస్తారు. పర్చేజెస్ చేయడం వల్ల బిజినెస్ మెన్ కి మంచి అవుతుంది, కంపెనీస్ బాగుపడతాయి. అందువల్ల ఈ యాక్షన్ వాళ్ళని సంతృప్తి పరుస్తుందా లేదా అనేది అన్క్లియర్, తెలీదు. స్లాప్ అంటే వేయడం అని అర్థం. గవర్నమెంట్ స్లాప్స్ ట్యాక్స్ అన్నారు అనుకోండి, వేసింది అంటే కొంచెం నెగిటివ్గా. స్లాప్ అంటే కొట్టడం కదా, మామూలుగా చెంప మీద కొట్టడం. అందుకే నెగిటివ్గా వచ్చే వాటిని స్లాప్ అనే పదం వాడతారు. Yet it is not the economy but the wounds of racist hatred that he will have to work even harder to heal. అయితే బైడెన్ ఫైట్ చేయాల్సింది ఎకానమీతో కాదు. ఎకానమీది ఎలాగూ చేయాలి, ఎకానమీని రివైవ్ చేసే ప్రయత్నం ఎలాగూ చేయాలి. కానీ దానికంటే పెద్ద సమస్య బైడెన్కి ఏంటి? రేసిజం వల్ల వచ్చిన వూండ్స్ ని హీల్ చేయడం. లాస్ట్ టైం చూసాం, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి ఒక పెద్ద మూవ్మెంట్ నడిచింది. జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిని మెడపైన నీల్ డౌన్ చేసి, మెడపైన ముడుకు ఇది పెట్టి, నీ పెట్టి ఒక పోలీస్ ఆఫీసర్ ఊపిరాడకుండా చేసి చంపడం చూసాం. అతనికి ఈ మధ్యన శిక్ష పడడం కూడా, 40 ఏళ్ల జైలు శిక్ష విధించడం కూడా చూసాం. రేసిజం వల్ల
చాలా గాయాలు, మానని గాయాలయ్యాయి. ఆ గాయాల్ని మాన్చడం అనేది ఇంకా పెద్ద ఛాలెంజ్. బైడెన్ ముందున్న పెద్ద ఛాలెంజ్. హేట్రెడ్ అంటే అసహ్యభావం, రేసిస్ట్ అంటే రేసిజంతో కూడిన, జాతి వివక్షతో కూడిన, వూండ్స్ అంటే గాయాలు, వాటిని హీల్ చేసే ప్రయత్నం ఆయన చేయాలి. ద రీసెంట్ కన్విక్షన్, కన్విక్షన్ అంటే శిక్ష పడేలాగా చేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్విక్షన్? కన్విక్షన్ అంటే ఒక కేసు ఫైనల్ స్టేజ్కి రావడం, దాని యొక్క మొత్తం ప్రాసిక్యూషన్ అంటారు దాన్ని. కన్విక్షన్ అంటే ఫైనల్ గా శిక్ష పడడం. ఎవరిది? ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ represents but the first step toward bridging the chasm between prejudiced overzealous law enforcement and racial minorities. అయితే ఇప్పుడు చెప్పాను, ఏం చెప్పాను మీకు? వూండ్స్ హీల్ చేయాలి. ఏ వూండ్స్? రేసిజం వల్ల వచ్చిన వూండ్స్, రేసిజం వల్ల తగిలిన గాయాలు మానాలి, వాళ్ళ మనసుల్లో పడ్డ ఏ గాయాలు మానాలి. అది పెద్ద ఛాలెంజ్ అని చెప్పాం. ఈ ప్రాసెస్ లో రీసెంట్ గా జార్జ్ ఫ్లాయిడ్ చావుకి కారణమైన పోలీస్ ఆఫీసర్ ని కన్విక్ట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. ఇక్కడ మీరు ఒక ఎక్స్ప్రెషన్ చూడండి, ఇట్ రిప్రజెంట్స్ బట్ ది అన్నారు. ఇక్కడ బట్ ది అనే పదం ఎలా వాడారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ప్లేస్ లో మీరు ఏం పెడతారంటే, రిప్రజెంట్స్ ఓన్లీ ది ఫస్ట్ స్టెప్ అని పెట్టుకోవచ్చు. రిప్రజెంట్స్ నో మోర్ దాన్ ది ఫస్ట్ స్టెప్ అంటే అది మొదటి స్టెప్ మాత్రమే, ఇంకా చాలా ఉంది చెయ్యాల్సింది అని అర్థం. అర్థమైందా? అక్కడ బట్ ది, బట్ ఏ ఇలా వాడతారు సందర్భాలు, సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోవాలి. ఇట్ రిప్రజెంట్స్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్ బ్రిడ్జింగ్ ద ఛాజం. ఛాజం అంటే గ్యాప్, ఇద్దరి మధ్య పెరిగిపోయిన గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడం అంటే కలపడం. బ్రిడ్జ్ ఏం చేస్తుంది? ఆ నదికి ఆ ఒడ్డుని ఈ ఒడ్డుని కలుపుతుంది బ్రిడ్జ్. అలాగే గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడం అనమాట. ఎవరెవరికి మధ్యలో? బిట్వీన్ ప్రిజుడీస్డ్ అంటే బయాస్డ్, అంటే ఒక రకమైన ఒపీనియన్, అంటే ఒకరికి బ్లాక్స్ వాళ్ళు తక్కువ, వైట్స్ వాళ్ళు ఎక్కువ, అంటే ఒకరికి ఫేవరబుల్ గా ఉండడం ప్రిజుడీస్డ్. మరియు ఓవర్ జీలస్, ఇది చూడండి, ఓవర్ జెలస్ కాదు. అబ్జర్వ్ దిస్, చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారు. దిస్ ఈస్ జెడ్ నాట్ జే. ఓవర్ జీలస్, జీల్ అంటే ఎంతూజియాజం, చాలా యాక్టివ్గా ఎంతూజియాస్టిక్గా ఉండడాన్ని జీల్ అంటాం. ఓవర్ జీలస్ అంటే ఎక్సెసివ్ ఎంతూజియాజం. అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్కి ఇప్పుడు నైట్ టైం కర్ఫ్యూ విధించామని చెప్పారు అనుకోండి, విధించాం కదా అని చెప్పి కనిపించిన వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు అక్కడ ఇక్కడ చూడకుండా కొట్టేశారు అనుకోండి, ఏమంటారు? ఓవర్ జీలస్ పోలీస్ ఆఫీసర్స్ అంటారు. అంటే వాళ్ళు ఎంతూజియాస్టిక్గా పనిచేస్తున్నారు, కానీ చేయాల్సిన దానికంటే ఎక్కువ ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. అర్థమవుతుందా? కర్ఫ్యూని అమలు చేయడం వాళ్ళ పని, అందుకని రోడ్డు మీద ఎవరు పడితే కొడతారు. అది నార్మల్ గా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టేసి మాట వినకుండా చేస్తే యూసే ఓవర్ జీలస్ పోలీస్ ఆఫీసర్స్ అంటాం. ఇక్కడ కూడా అంతే, ఓవర్ జీలస్ లా ఎన్ఫోర్స్మెంట్. లా ఎన్ఫోర్స్మెంట్ అంటే పోలీసులు లా ఎన్ఫోర్స్ చేసేటప్పుడు అతిగా ప్రవర్తించడం, నార్మల్ గా కాకుండా అతిగా ప్రవర్తించేటప్పుడు ఈ పదాన్ని వాడతారు. లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ రేషియల్ మైనారిటీస్. ఎవరెవరికి మధ్యలో? ప్రిజుడీస్డ్ ఓవర్ జీలస్ లా ఎన్ఫోర్స్మెంట్ అంటే పోలీసులకి మరియు రేషియల్ మైనారిటీస్ కి మధ్యలో వచ్చిన ఈ గ్యాప్ ని పోడ్చాలి అని అర్థం. పోలీసులు ఎప్పుడు కూడా వైట్ అమెరికన్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ బ్లాక్ ఆఫ్రికన్స్ కి, ఆఫ్రికన్ అమెరికన్స్ కి ఇవ్వరు. ఇద్దరి మధ్య ఆ గ్యాప్ అనేది వచ్చేసింది అనేది చెప్తున్నారు. దాన్ని ఫుల్ఫిల్ చేయడం, ఆ ఛాజం బ్రిడ్జ్ చేయడం కూడా ఈయన బాధ్యత. Notwithstanding the considerable progress made by the Biden administration in domestic politics, it is in the international arena that much work remains unfinished to repair the damage wrought by his predecessor, an isolationist who prioritized transactionalism and bilateral quid pro quo over strengthening the US as a global voice for plurilateral cooperation and regional engagement. చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్ గా రాశారో. నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్, ఈ పదం చూడండి, నాట్ విత్ స్టాండింగ్, ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, ఇవన్నీ సేమ్ మీనింగ్ తో వస్తాయి. ఇన్ స్పైట్ ఆఫ్ ద కన్సిడరబుల్ ప్రోగ్రెస్ మేడ్ బై ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ డొమెస్టిక్ పాలిటిక్స్. డొమెస్టిక్ పాలిటిక్స్ లో చాలా పురోగతి సాధించినప్పటికీ, కన్సిడరబుల్ మనం గుర్తించదగ్గ పురోగతి సాధించినప్పటికీ, ఎవరు? బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సాధించినప్పటికీ అసలు ఛాలెంజ్ ఎక్కడుంది? ఇంటర్నేషనల్ ఎరీనాలో ఉంది. అంటే ఇంటర్నేషనల్ ఏరియాలో ట్రంప్ చాలా సింపుల్ గా చెప్పాలంటే పెంట చేసేసాడు. సో దాన్ని నార్మల్ చేయాలి. అది అతిపెద్ద ఛాలెంజ్ ఇప్పుడు ఎవరి ముందు? బైడెన్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. రైట్. అయితే ఎందుకు
ఎరీనా దట్ మచ్ వర్క్ రిమైన్స్ అన్ఫినిష్డ్. చాలా వర్క్ ఉంది, అన్ఫినిష్డ్ ఉంది. టు రిపేర్ ద డ్యామేజ్. రాట్ అంటే రెక్ యొక్క పాస్ట్ టెన్స్ రాట్. ఎవరి డ్యామేజ్ చేశారు? బై హిస్ ప్రీడెసెసర్. ప్రీడెసెసర్ ఎవరు? ట్రంప్. అంటే దీని ముందున్న వ్యక్తి చేసిన డ్యామేజ్ ని ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేసి నార్మల్ చేసే పరిస్థితిలో ఉంది. ఏ రకంగా? అండ్ హీ వాజ్ అన్ ఐసోలేషనిస్ట్. ఎవరు? ట్రంప్. ఐసోలేషనిస్ట్ అర్థం ఏంటి? సెపరేట్ చేసేసి అమెరికా అన్నిట్లో భాగం కాదు, అమెరికాని అందరూ వాడేస్తున్నారనే ఉద్దేశంతో మనం అమెరికా గురించి ఫస్ట్ అమెరికా ఆలోచించుకోవాలి, అందరి గురించి ఆలోచించకూడదు అనే తత్వాన్ని ఐసోలేషనిజం. ఐసోలేట్ చేయడం అంటే అర్థం ఏంటి? సెపరేట్ చేయడం. అంటే అమెరికాని మిగిలిన దేశాలతో సెపరేట్ చేసేయడం, దూరం చేసేయడం, తన గురించి తాను చూసుకోవడం. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ట్రంప్కి ఉండేది. హూ ప్రయారిటైజ్డ్ ట్రాన్సాక్షనలిజం అండ్ బైలేటరల్ క్విడ్ ప్రోకో. ఈయన మొత్తం అంతా ప్రపంచ దేశాలన్నిటి గురించి ఆలోచించి, ఐక్యరాజ్య సమితి గురించి ఆలోచించి, లేటరల్ ఆర్గనైజేషన్స్ గురించి ఆలోచించే తత్వం కాకుండా ట్రాన్సాక్షనలిజం, ఇష్యూ బేస్డ్ రెస్పాన్సెస్ తీసుకోవడం, బైలేటరల్, రెండు కంట్రీల మధ్యలో క్విడ్ ప్రోకో, నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమి ఇవ్వాలి, నీకు ఇంత చేస్తాను, నాకేమిస్తావు. క్విడ్ ప్రోకో అంటే అర్థం అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారి పైన మెయిన్ వచ్చిన ఆరోపణలన్నీ క్విడ్ ప్రోకోయే. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రకరకాల కంపెనీలకి బెనిఫిట్స్ వచ్చాయి. ఆ బెనిఫిట్స్ వచ్చినందుకు ఆ కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి అనేది ఆరోపణ, ప్రధానమైన ఆరోపణ. సాక్షిలో పెట్టుబడులు పెట్టారు వీళ్ళంతా, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ పొందారని. సో క్విడ్ ప్రోకో, ఆయన ఒక బెనిఫిట్ వచ్చింది, సో నువ్వు బెనిఫిట్ ఇచ్చావు. అలాగే అమెరికా కూడా ఏం ఆలోచిస్తుంది? మీరు మా దగ్గర ఇన్ని వాడేసుకుంటున్నారు, సో మాకేంటి. ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ట్రంప్ ఎగ్జిబిట్ చేయడం అనేది జరిగింది. బైలేటరల్ క్విడ్ ప్రోకోన్ ఆయన సపోర్ట్ చేశారు. ఓకే, వాళ్ళ పేద కంట్రీ, మనం పెద్ద దేశం, మన వల్ల వాళ్ళకి సపోర్ట్ వస్తుంది అని లీడర్షిప్ లాగా తీసుకోకుండా మమ్మల్ని అందరూ వాడేస్తున్నారు అనే సెన్స్ ట్రంప్ హయాంలో ఎక్కువగా రావడం అనేది జరిగింది. అర్థమైందా? అలా ఉండేది. ఓవర్ స్ట్రెంథనింగ్ ద యుఎస్ యాజ్ ఎ గ్లోబల్ వాయిస్ ఫర్ ప్లూరిలేటరల్ కోఆపరేషన్. అది ట్రంప్ దానికి ప్రయారిటైజ్ చేశారు. బైలేటరల్ క్విడ్ ప్రోకోకి, ట్రాన్సాక్షనలిజంకి ప్రయారిటైజ్ చేశారు. దేనికంటే స్ట్రెంథనింగ్ ద యుఎస్ యాజ్ ఎ గ్లోబల్ వాయిస్. ప్లూరిలేటరల్ కోఆపరేషన్ లో గ్లోబల్ వాయిస్ గా అమెరికా యొక్క పొజిషన్ ని స్ట్రెంథన్ చేసే బదులు ఇలా చేశారు. ఇప్పుడు ప్లూరిలేటరల్ అంటే అర్థం ఏంటి చూడండి. యూనిలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ వన్ కంట్రీ, ఏకపక్షం అంటాం మనం. యూనిలేటరల్ అంటే యూనిలేటరల్ డెసిషన్ అంటారు. ఏకపక్షంగా ఎవరితో డిస్కస్ చేయకుండా నిర్ణయం తీసుకుంటే యూనిలేటరల్ అని చెప్పి అంటాం. బైలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ టూ, ద్వైపాక్షిక చర్చలు, బైలేటరల్ టాక్స్ అంటాం. ప్లూరిలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ మోర్ దాన్ టూ బట్ నాట్ మెనీ, అంటే 4, 5, 6 కొంతవరకు, దాన్ని ప్లూరిలేటరల్. మల్టీలేటరల్ అంటే మోర్ దాన్ టూ, ఇట్ కుడ్ బి మెనీ, హండ్రెడ్స్ ఆల్సో. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇస్ అ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్, 190 కంట్రీలు అందులో ఉంటాయి. ఐఎంఎఫ్ కూడా 190 కంట్రీ, అవి మల్టీలేటరల్. ప్లూరిలేటరల్ అనకూడదు. ఒక 8, 9, 10 ఉంటే దాన్ని ప్లూరిలేటరల్ అంటారు. యూనిలేటరల్, బైలేటరల్, ప్లూరిలేటరల్ అండ్ మల్టీలేటరల్. ఈ ప్లూరిలేటరల్ కోఆపరేషన్ అంటే ఎక్కువ దేశాలు కలిసి యాక్ట్ చేసేటప్పుడు లీడర్షిప్ రోల్ ఎప్పుడు కూడా యుఎస్ తీసుకునేది. అలాంటిది ఈయన వచ్చాక మొత్తం మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. అండ్ రీజనల్ ఎంగేజ్మెంట్. మిస్టర్ బైడెన్ కాంట్రరీ అంటే అర్థం ఏంటి? దానికి ఆపోజిట్ గా ట్రంప్ అలా ఉండేవాళ్ళు, దానికి ఆపోజిట్ గా హ్యాస్ థ్రోన్ డౌన్ ద గాంట్లెట్ టు చైనా. థ్రోన్ డౌన్ ద గాంట్లెట్, ఇట్స్ ఎన్ ఇడియం. త్రో డౌన్ ద గాంట్లెట్ అంటే అర్థం ఏంటి? గాంట్లెట్ అంటే గ్లోవ్, మన చేతికి వేసుకుంటారు చూడండి, బాక్సింగ్ చేసే వాళ్ళు గ్లోవ్ వేసుకుంటారు చూడండి, అది గ్లో, దాన్ని గాంట్లెట్ అంటే. త్రో డౌన్ ద గాంట్లెట్ అంటే ఇష్యూ ఏ ఛాలెంజ్ అని అర్థం. ఛాలెంజ్ ఇష్యూ చేశారు ఎవరికి? చైనాకి. ఏమని? ఎష్యూరింగ్ ఇట్స్ ప్రెసిడెంట్ జీ జింపింగ్ దట్ వాషింగ్టన్ వుడ్ కంటిన్యూ టు మెయింటైన్ ఎ స్ట్రాంగ్ మిలిటరీ ప్రెజెన్స్ ఇన్ ది ఇండో-పెసిఫిక్, నాట్ టు స్టార్ట్ కాన్ఫ్లిక్ట్ బట్ టు ప్రివెంట్ వన్. ఇండో-పెసిఫిక్ రీజియన్ లో స్ట్రాంగ్ మిలిటరీ ప్రెజెన్స్ మేము మెయింటైన్ చేస్తామని చెప్పి ఆయన ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కి ఎష్యూర్ చేశారంటే అది పాజిటివ్ గా కాదు, నెగిటివ్ గా. మేము అక్కడ మెయింటైన్ చేస్తాం, అమెరికా విల్ కంటిన్యూ టు మెయింటైన్ ఎ వెరీ స్ట్రాంగ్ మిలిటరీ ప్రెజెన్స్ ఇన్ ఇండో పసిఫిక్ రీజన్. చూడండి, ఇండో పసిఫిక్ రీజన్ అంటే ఇది, ఇక్కడ సర్కిల్ చేసి ఉన్న ఏరియాని మనం ఇండో పసిఫిక్, ఈ ఏరియా అంతా కూడా ఇండో పసిఫిక్ రీజియన్. ఇదంతా ఇండియన్ ఓషన్ కదా, ఇదంతా ఇండియన్ ఓషన్ ఇది పసిఫిక్ ఓషన్. సో ఇండో పసిఫిక్ రీజియన్, ఈ రీజియన్లో అది మేము అలా మెయింటైన్ చేస్తాము. ఈ ఇండోనేషియా ఉన్నది, ఇదంతా కూడా ఇండో పసిఫిక్ రీజియన్. ఈ రీజియన్లో మేము మిలిటరీ ప్రెజెన్స్ మెయింటైన్ చేస్తాము అని చెప్పి బైడెన్ చైనాకి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఏరియాని చైనా డామినేట్ చేస్తుంది, అలా చేయకుండా మేము మెయింటైన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు.
అండ్ ఇట్ ఈస్ నాట్ టు స్టార్ట్ కాన్ఫ్లిక్ట్ గొడవలు పెట్టడానికి కాదు అది, బట్ టు ప్రివెంట్ వన్. అంటే మీరు ఎవరి మీద కన్నా వస్తే మేము ఉంటాం అనే సెన్స్, భయం, ఏ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉంచడం కోసం అలా చేస్తామని చెప్పడం జరిగింది. రికగ్నైజింగ్ ది మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్ ఆఫ్ బీజింగ్స్ ఛాలెంజ్ టు ద రూల్స్ బేస్డ్ international order, Mr. Biden has vowed to stand up to unfair trade practices, including disallowed subsidies for Chinese state-owned enterprises and industrial espionage, as well as speak out on perceived violations of fundamental freedoms and rights relating to, for example, Beijing's aggression in South China Sea and in Hong Kong and in Xinjiang region, respectively. So, ఇప్పుడు బైడెన్ ఏమంటున్నారంటే, హ్యాస్ వోడ్, ఓ అంటే ప్రతిజ్ఞ చేయడం, టు స్టాండ్ అప్ టు, మేము నిలబడతాం, దేనికి నిలబడతాం, టు అన్ఫేర్, ఇక్కడ నుంచి రికగ్నైజింగ్ ది మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్ ఆఫ్ బీజింగ్స్ ఛాలెంజ్ టు ది రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అనే పదాన్ని ఎందుకు వాడారంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కొన్ని సముద్రాలు ఉన్నాయి మనకి, సముద్రపు నీళ్లు ఎవరు ఎంతవరకు వాడొచ్చు, దానికి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, ఆ అగ్రిమెంట్స్ ప్రకారం వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నుంచి ఎంతవరకు ఈ రీజియన్, ఇక్కడ నుంచి ఎంతవరకు మీరు వాడాలి, ఇక్కడ నుంచి ఎంతవరకు ఇది ఎవరైనా వాడొచ్చు అని కొన్ని రూల్స్ ఉంటాయి. అలా ప్రతి విషయంలో కూడా ఇంటర్నేషనల్ గా ఉన్న ఈ ఆకాశ భాగం కానీ లేకపోతే సముద్రంలో కానీ ఎలా ఉండాలి, ఎవరు ఎంత వాడాలని కొన్ని రూల్స్ రాసుకున్నారు. కానీ చైనా చాలా వరకు వాటిని ఉల్లంఘిస్తూ ఉంటుంది. అందుకే రాశారు, చూసారు అక్కడ, బీజింగ్స్ ఛాలెంజ్ టు రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. ఈ రూల్స్ బేస్డ్ సిస్టమ్ కి చైనా ఎప్పుడు ఆపోజిట్ గా వెళ్ళడం, తనకు నచ్చినట్టుగా బిహేవ్ చేయడం, మీరేమనుకోండి పట్టించుకోకుండా ఉండడానికి మేము ఎదురుగా నిలబడతాము అని అర్థం. ఆ క్యారెక్టర్ ని ఆల్రెడీ రికగ్నైజ్ చేసింది. అండ్ హి హస్ వోట్ టు స్టాండ్ అప్ టు ఇట్, మేము దానికి ఎదురుగా నిలబడతాము, ప్లస్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కి కూడా మేము ఎదుర్కొంటాము అని చెప్పి బైడెన్ అంటున్నారు. అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అర్థం ఏంటి? ఫెయిర్ అంటే న్యాయమైన, అన్ఫెయిర్ అంటే అన్యాయమైన. ట్రేడ్ ప్రాక్టీసెస్, అసలు మీకు ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే అర్థం ఏంటంటే వ్యాపారానికి సంబంధించి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వాట్ ఈజ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చైనా ఉంది, చైనాలో స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, చైనా స్టీల్ కంపెనీస్ కి విపరీతమైన సబ్సిడీ ఇచ్చేసింది అనుకోండి. సబ్సిడీ అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఖర్చు లేకుండా రా మెటీరియల్లో చాలా ఖర్చు మేమే భరిస్తామని ఏదో ఒకటి చెప్పి చైనీస్ స్టీల్ కంపెనీస్ అన్నిటికీ అతి తక్కువ ఖర్చుతో స్టీల్ ప్రొడ్యూస్ చేసే అవకాశాన్ని చైనా గవర్నమెంట్ కల్పించింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? అవి తక్కువ ధరకే, మన దేశంలో ఒక కేజీ స్టీల్ 50 రూపాయలు ఉంటే చైనాలో 20 రూపాయలకి ప్రొడ్యూస్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఆ స్టీల్ వచ్చి ఇండియాకి వచ్చింది అనుకోండి, వాడు ఏంటి 20 రూపాయలకి ప్రొడ్యూస్ అయ్యి 25 రూపాయలకి అమ్మినా అడిగి చాలు, అంటే ఇండియాలో ఉన్న ధర కంటే సగం ధరకైనా అమ్మేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? ఇండియాలో ఉన్న స్టీల్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది, ఎందుకంటే అంత తక్కువ ధరకి ఇండియాలో ప్రొడ్యూస్ చేయలేదు. సో ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసా కాదా? ఎందుకంటే ఆ దేశంలో అతి ఎక్కువగా సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆ దేశంలో ఉన్న కంపెనీస్కి ఖర్చు బాగా తగ్గిపోవడం వల్ల వాళ్ళు అతి తక్కువ ధరకే దాన్ని ప్రొడ్యూస్ చేసి ప్రపంచ దేశాల్లో దాన్ని డంప్ చేసే అవకాశం ఉంటుంది, అన్ని దేశాల్లో అమ్మేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల వేరే దేశాల్లో ఉన్న ఇండస్ట్రీ అనేది దెబ్బతింటుంది. దీనివల్ల వేరే దేశాల్లో ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఇది పెద్ద ప్రాబ్లం. ఇలాంటి దాన్ని ఎదుర్కోవడం కోసం దాన్ని అన్ఫేర్, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలా చాలా ఉంటాయి మీకు. అండ్ ఇంక్లూడింగ్ డిసెలోడ్ సబ్సిడీస్ ఫర్ చైనీస్ స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్. చూసారా, స్టేట్ ఓన్డ్ అంటే గవర్నమెంట్ ఓన్ చేసిన ఎంటర్ప్రైజెస్ కి విపరీతమైన సబ్సిడీస్ చైనా గవర్నమెంట్ ఇచ్చేయడం వల్ల తక్కువ ధరకే ప్రొడ్యూస్ చేస్తాయి, వాటిని అలౌ చేయకపోవడం. రెండవది ఇండస్ట్రియల్ ఎస్పీనాజ్. ఇండస్ట్రియల్ ఎస్పీనాజ్ అంటే అర్థం ఏంటి? ఎస్పీనాజ్ అంటే గూఢచర్యం. ఇండస్ట్రీస్ విషయంలో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ టెక్నాలజీ వాడుతున్నారు, ఇట్లాంటి విషయాల్లో గూఢచర్యం చేయడం, ఇట్లాంటి పనులు చైనా చేస్తూ ఉంటుంది. వీటికి మేము నిలబడతాము, ఎదిరించి నిలబడతాము, vote to stand up to them అని చెప్పి చెప్తున్నారు. ప్లస్ యాజ్ వెల్ యాజ్ స్పీక్ అవుట్ ఆన్ పర్సీవ్డ్ వైలేషన్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ అండ్ రైట్స్. అమెరికా ఎస్పెషల్లీ చైనాలో ఎక్కువగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో మేము సైలెంట్గా ఉంటాం, వి విల్ స్పీక్ అవుట్ ఆన్ దెమ్, మేము దాని గురించి మాట్లాడతాము. పర్సీవ్డ్ అంటే భావించిన, అంటే చైనాలో ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి మనకి కనిపిస్తుంది బయట. అట్లాంటి విషయాల్లో పర్సీవ్డ్ అంటే అది 100% ట్రూతో కాదో మనకు తెలియదు, కానీ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ పర్సీవ్డ్, దట్ ఈస్ హౌ యూ లుక్ ఎట్ ఇట్, దట్ ఈస్ హౌ యూ మనం ఫీల్ ఇట్, రైట్? దాన్ని పర్సీవ్డ్ అంటాం.
ఇప్పుడు పర్సీవ్డ్ స్టార్డమ్ అన్నారు అనుకోండి. స్టార్డమ్ అంటే అర్థం ఏంటి? మనకు ఒక పెద్ద సూపర్ హీరో ఉన్నారు, పెద్ద హీరో ఉన్నారు. హిస్ పర్సీవ్డ్ స్టార్డమ్ అంటే ఆయనకి స్టార్డమ్ ఏదైతే బయటికి కనిపిస్తుందో అది, అలాగనమాట. అలాగే పర్సీవ్డ్ వైలేషన్స్ అంటే బయటికి ఏవైతే ఉల్లంఘనలుగా కనిపిస్తున్నాయో దోస్ థింగ్స్, వాటికి సంబంధించి మేము మాట్లాడతాం, తప్పైతే తప్పని చెప్తామని చెప్పి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజింగ్స్ అగ్రెషన్ ఇన్ సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీలో ఫిలిప్పీన్స్ తోను వేరే దేశాలతో ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటుంది. వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళిపోవడం, చేయాల్సిన దానికంటే ఎక్కువ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మేము మాట్లాడతామని అంటున్నారు. మరియు హాంకాంగ్లో చేసిన తప్పుల గురించి మాట్లాడతాం. జిన్జియాంగ్ రీజియన్లో కూడా కొన్ని జరుగుతున్న తప్పుల గురించి వి విల్ స్పీక్ అవుట్ ఆన్ దెమ్ అని చెప్పి బైడెన్ అంటున్నారు. నాకు ట్రంప్ పేరే వచ్చేస్తుంది respectively. Whether facing conservative opposition to domestic policies or hostile pushback on the global stage from geopolitical rivals, Mr. Biden must hold fast to the values that saw him elevated to the White House. చూడండి దీని అర్థం ఏంటి? వెదర్ ఫేసింగ్ కన్జర్వేటివ్ అపోజిషన్ టు డొమెస్టిక్ పాలసీస్. ఆయన తీసుకుంటున్న డొమెస్టిక్ పాలసీస్ ని కన్జర్వేటివ్స్ అపోజ్ చేస్తున్నారు. కన్జర్వేటిజంకి మీకు 2-3 పదాలు ఉంటాయి. కన్జర్వేటివ్స్ అంటే ట్రెడిషనల్ అని అంటాం తెలుగులో, మన ఇంగ్లీష్లో అంటే ఆర్థోడాక్స్, ట్రెడిషనల్, పాతకాలం వాళ్ళు, పద్ధతిగా ఉండేవాళ్ళు అనే సెన్స్ మనకు వస్తుంది. కానీ ఇక్కడ పొలిటికల్గా ఎలా వాడతారంటే రైట్ వింగ్ పాలిటిక్స్, అంటే ఫ్రీ ఎంటర్ప్రైజ్ ఉండాలనుకునే వాళ్ళు, ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువగా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఇండస్ట్రీకి ఫేవరబుల్ గా ఉండేవాళ్ళు, మన దేశం ఫస్ట్ మిగిలిన వాళ్ళకంటే మనం ఫస్ట్ అనే ఆలోచన ఉండే వాళ్ళని కన్జర్వేటిజం అంటారు. మీకు అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. అందులో డెమోక్రాట్స్ ఒక టైపు, రిపబ్లికన్స్ ఇంకో టైపు. రిపబ్లికన్స్ ఎప్పుడు కూడా రైట్ వింగ్ పాలిటిక్స్, నా దేశం ముఖ్యం, నేను ముఖ్యం అనుకునే తత్వం. రెండవది ప్రైవేట్ సెక్టర్కి ఎక్కువగా సపోర్ట్ చేసే తత్వం. ఇప్పుడు ఇండియాలో కూడా సేమ్ థింగ్ నడుస్తుంది. ఇండియాలో చూడండి కార్పొరేట్స్కి అనుకూలమైన బిహేవియర్ కనిపిస్తుంది మీకు, అంబానీకి, అదానికి. ఎందుకంటే రైట్ వింగ్ పాలిటిక్స్. మన బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా రైట్ వింగ్ పాలిటిక్స్ నే ఫాలో అవుతుంది. అక్కడ అందుకే ట్రంప్ కి బీజేపీ గవర్నమెంట్ కి సఖ్యత కుదిరింది, ఇద్దరు ఒకలాంటి వాళ్ళే. సో ఇప్పుడు బైడెన్ వచ్చేసి దానికి ఆపోజిట్ టైప్, సో బైడెన్ ప్రజల పక్షాన ఉండడం ఈ టైప్ లో వెళ్తారన్నమాట. సో దానికి ఆబ్వియస్ గా కన్జర్వేటివ్స్ నుంచి అపోజిషన్ అనేది వస్తుంది. ఈయన పాలసీస్ కి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు రిపబ్లికన్స్. దాన్ని ఫేస్ చేయడమే కాకుండా ప్లస్ హోస్టైల్ పుష్ బ్యాక్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ ఫ్రమ్ జియో పొలిటికల్ రైవల్స్. అమెరికా యొక్క ప్రత్యర్థుల నుంచి గ్లోబల్ స్టేజ్ లో పుష్ బ్యాక్ ఉంటుంది. అమెరికా ఏం చేస్తామన్నా దానికి ఆపోజిట్ గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ, ఫ్రెండ్లీనెస్ కి ఆపోజిట్ హోస్టైల్. మిస్టర్ బైడెన్ మస్ట్ హోల్డ్ ఫాస్ట్. వీటన్నిటి చూడండి, ఇక్కడ వరల్డ్ స్టేజ్ లో రైవల్స్ అంటే ప్రత్యర్థులు, వాళ్ళని ఫేస్ చేయడంలో కానీ, డొమెస్టిక్ గా కన్జర్వేటివ్స్ యొక్క అపోజిషన్ ఫేస్ చేసే విషయంలో కానీ బైడెన్ ఎలా ఉండాలి? హీ మస్ట్ హోల్డ్ ఫాస్ట్ టు ద వాల్యూస్ దట్ సా హిమ్ ఎలివేటెడ్ టు వైట్ హౌస్. ఆయన ఏ వాల్యూస్ అయితే ఆయన అధ్యక్షుడిగా మార్చాయో ఆ వాల్యూస్ కి కట్టుబడి ఉండాలి, వదిలేయకూడదు. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, యూ మస్ట్ స్టిక్ టు ది వాల్యూస్ దట్ ఎలివేటెడ్ యూ టు దిస్ పొజిషన్ అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇది ఇంగ్లీష్ పరంగా చాలా డిఫికల్ట్ గా ఉంటది, కావాలనే ఇది నేను పిక్ చేశాను. ఇంకొకటి ఎలక్షన్ బేస్డ్ ఎడిటోరియల్ వల్ల పెద్ద ఉపయోగం లేదు. సో ఇక్కడ కొంచెం మీకు టర్మినాలజీ బాగా నేర్చుకుంటారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పి ఐ పిక్డ్ అప్ దిస్ ఆర్టికల్. దీంట్లో నేర్చుకున్న వొకాబులరీ అంతా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ అదర్ people who are watching this editorial. Thank you very much. And again, English improve చేసుకోవాలి, ఇంగ్లీష్ కోసమే మేము ఈ ఎడిటోరియల్ ఎక్కువగా చూస్తున్నాం అనుకునే వాళ్ళు, యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. ప్రత్యూష మేడం నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇవాళ యాక్చువల్గా స్పెషల్ ఆఫర్స్ కొన్ని నడుస్తున్నాయి. ఇవాళే లాస్ట్ డే. ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ రోజు మేడంకి కాల్ చేసి, మేడం ఈరోజు ఏదో ఆఫర్ ఉందంట అని అడగండి. షీ విల్ టెల్ యూ and join. That's it. Take care. Bye.